హే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 5 రోజుల ఉపనయనంలో 4వ రోజు. ఒడుగు రోజు మొదలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సంధ్యావందనం చేస్తారు మరియు ఉదయం సాయంత్రం అగ్నికార్యం భిక్ష చేస్తారు. 4వ రోజు ఉదయం సంధ్యావందనం, అగ్నికార్యం, భిక్ష తర్వాత వేద పండితుల చేత సదస్యము పేరుతో వేద ఆశీర్వాదం పిల్లవాడికి జరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం, పండితులకు సన్మానం, విశేష భోజనాలు జరుగుతాయి. తరువాత పిల్లవాడికి హారతి ఇచ్చి మధ్యాహ్న కార్యక్రమం ముగిస్తారు. సాయంత్రం సంధ్యావందనం, అగ్నికార్యం, భిక్షతో ఈరోజు కార్యక్రమం ముగుస్తుంది. విశ్వాధిష్యోధిత ఓర్మ ప్రామర్త్యా నిపతో దేవ్యోద్వదాః జ్యోతిషాబాధతే తమాః నిరస్వసారమస్కృతోషతం దేవ్యాయతి అపేతు ఆసతే తమాః సానో అద్యయస్యా వయన్నితేయామన్న విక్ష్మహి వృక్షేణ వాసుతిం మయాః నిగ్రామాసో అవిక్షతని పత్వంతోని పక్షిణాః అహమేవ వాతాని వప్రవాం యాగభామానాభువానాని విశ్వా పరో దివా పరకేనా పృథివీ రామాని మహినా సంబాభూవా గణానాన్త్వా గణపతిం హవామహే ప్రియాణాన్త్వా ప్రియపతిం హవామహే నిధీనాన్త్వా నిధిపతిం హవామహే వశో మమ అహమజాని గర్భధమజాసి గర్భధమ్మ అంబే అంబికే అంబాలికే నమానయతి కశ్చానాశాశ్వగాః శుభదరీకాం కాం పీలావాషణిం హరిః ఓం మా వేదాశాఖా వ్యాసిష్టాయ వార్తా హౌ 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 బృహద్వామం 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 బృహత్పార్థివం బృహత్పార్థివం బృహదంతరిక్షం 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 బృహద్దివం 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 బృహద్వామం బృహద్వామం ఏ బృహద్భ్యో వామం ఏ వామేభ్యో వామం ఏ వామం 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 ఓం స్వస్తి. మేదినం కుంభిదే వందితో అంతాదస్యోర్బభూవేథ ఆజ్యస్య పరమేష్ఠింజాతా వేదస్తనో వశిన్న అగ్నే దౌలస్య ప్రాశానాపిలాపయ విలాపంతు యాతు ధానా తృణాయేకే మేదినా అథేదమగ్నేనో హవిరుద్రశ్చ ప్రదేహం యదం అసదా పుణ్యామేవ శ్రవాణం శ్రవిష్ఠా కుర్మణాం సుభక్తిం ఆమె ఏ మహచ్చతభీషక్పరీయ ఆమె ఏ ద్వయా ప్రోష్ఠాపదాత్ ధర్మ ఆరేపది ఈజాశ్వయుజో భగం ఆమె ఏ వయం భరణ్య ఆవాహంతు. తథాది పూర్వం జో వై వేదాగిశ్చ ప్రణాతి తస్మై తగంహతే పపాత్మబుద్ధిప్రకాశం ముముక్షురః వై శరణమహం ప్రపద్యే. నమస్కారం. ఇక్కడ ఏంటంటే ఈ వేదాల్లో ఉండేటువంటి విషయాలన్నీ కూడా పురాణాల్లో ఉన్నాయి. ఇప్పుడు సంస్కృత జ్ఞానం కలిగిన వాళ్ళు వీళ్ళందరూ తక్కువ కాబట్టి ఆ స్థాయిలోకి పోయి తెలుసుకోవాలంటే ఏమి చేయాలి? బ్రాహ్మణుడికి గర్భాష్టమంలో ఉపనయనం చేయమన్నారు. ఎక్కడ ఎంత జాగ్రత్తగా చెప్పుకున్నారంటే కేశవ నామాల్లో 8వ నామం ఏమిటి? వామన. శ్రీ మహావిష్ణువు వేదస్వరూపుడు దశావతారాల్లో ప్రధానమైనటువంటి ఒక అవతారమే వామన అవతారం. బ్రాహ్మణులకు
మాకు అవతారం ఎత్తలేదు, రాజుగా పుట్టాడు, అటు పుట్టాడు, ఇటు శ్రీ మహావిష్ణువు అనేక అవతారాల్లో ఈ యొక్క వామనావతారం చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఆ వామనుడిగా పుట్టి ఆయనకు కశ్యప ప్రజాపతి గర్భవాసంలో పుట్టాడు, అదితి కశ్యపులకు పుట్టాడు కదా. అప్పుడు ఈ ఉపనయన సంస్కారం అంతా కూడా జరిగిందనమాట. జరిగినప్పుడు ఇలాగే సదస్యంలో వేదం చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా ఆయన స్తుతిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు ఆయన ఆశీర్వదిస్తున్నారు అనుకోలేదు. ఆ వేద పురుషుని స్తుతించే భాగ్యం మనకు కలిగింది కదా అని చెప్పి సంతోషపడ్డారు. ఆయన దశావతారాల్లో ప్రధానమైన అవతారాల్లో వటువుగా ఉండేటువంటి అవతారం వామన అవతారం అనమాట. ఆ వామన అవతారంలో బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు చెప్పాడు అక్కడ. ఆయన పరబ్రహ్మ అయినటువంటి ఆ పరాత్మడు అనేక అవతారాలు ఎత్తు శత్రు సంహారం చేస్తూ వచ్చాడు. రామావతారంలో రావణాసురుడిని చంపేశాడు, ఆ నరసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి చంపేశాడు. ఇట్లా సంహారం చేస్తూ వచ్చాడు. కానీ ఈ అవతారంలో సంహారం అనేది చేయలేదు ఆయన. బ్రాహ్మణుడు కదా, బ్రాహ్మణుడు అందులో వటువు. ఏం చేశాడంటే బలి చక్రవర్తి యొక్క గర్వాన్ని అణచడానికి అవతారం ఎత్తాడు. బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా ఎవరితో యుద్ధం చేయకూడదు, ఎవరిని సంహరించకూడదు, ఏం చేయకూడదు. కానీ ఇక్కడ చేయాల్సిన పరిస్థితి. అయితే ఆయన కూడా ఏదైనా అవతారం ఎత్తేసి ఆ బలి చక్రవర్తిని చంపేసి ఇచ్చు కదా అనుకోవచ్చు. ఈయన శతక్రతుడు, ఈయన 100 యజ్ఞాలు చేసి ఉన్నాడు బలి చక్రవర్తి. ఆయన చేశాడు. కానీ త్రిలోకాధిపత్యం వచ్చిన తర్వాత దేవతలంతా వ్యతిరేకిస్తున్నాడు. విష్ణువు అంటే ఆయనకు వ్యతిరేకమే లేదు. ఈయన్ని ఎట్లా దేవతలందరూ పోయి విష్ణువుని ప్రార్థిస్తే ఈయన్ని జయించడం ఎలాగా అని ఉద్దేశంతో బ్రాహ్మణుడుగా ఒక వటువుగా పుట్టాడన్నమాట. పుట్టి ఆ మానవకుడు ఆ బాల వయసులో ఉండి గొప్ప త్రిలోకాధిపతిని జయించినటువంటి అవతారం మన బ్రాహ్మణ అవతారం. అంటే మన బ్రాహ్మణులు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వామనుని గురించి అన్నమాట. వచ్చాడు. ఇంకొక విశేషం ఏంటంటే రామాయణ, మహాభారత, భాగవతాది గ్రంథాలని పరిశోధిస్తే మహాభారత సందర్భంలో శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూపించున్నాడు. రామాయణంలో శ్రీరామచంద్రుడు ఎక్కడా విశ్వరూపాన్ని చూపించినట్లేదు. ఆంజనేయ స్వామి చూపించున్నాడు విశ్వరూపాన్ని. ఇక్కడ భాగవతం లేకొస్తే ఎక్కడా విశ్వరూపం ఎక్కడా చూపించినట్లేదు. కానీ వామనుడు విశ్వరూపాన్ని చూపించినట్లేదు ఉన్నాడు. ఆ వామనుడు విశ్వరూపంతో ఉండేటప్పుడు పుట్టేదేమో పొట్టివాడిగా పుట్టాడు. కానీ విశ్వరూపం చూపించినప్పుడు బ్రహ్మదేవుడు 3 ప్రదక్షిణాలు చేసి ఆయన పాదాలు కడిగి నమస్కారం చేస్తున్నాడు. అటువంటి దివ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని అందరికీ కనిపించేటట్టు చేసింది మన బ్రాహ్మణుడిగా ఉండే ఈ అవతారం. అప్పుడు త్రిపదా గాయత్రి 24 అక్షరాలు, మనకి 23 అక్షరాలు కనపడుతుంటాయి. ఒక అక్షరం రహస్యంగా ఉంటుందని నర్మద అంటే త్రివేణి సంగమంలో ఒక అక్షరం రహస్యంగా ఉన్నట్టుగా ఉంటుంది. అప్పుడు ఈయన ఏం చేశాడంటే బలి చక్రవర్తిని జయించడానికి 3 అడుగులు మాత్రమే అడిగాడు. వా మ నా 3 అక్షరాలు ఆయన పేరు ఉండేది. ఈ 3 అడుగులు అడిగాడు. 3 అడుగులు అడిగినప్పుడు ఈ శరీరం 3 భాగాలుగా ఉంటుంది. వాగ్భవకూటము, మత్స్యకూటము, శక్తికూటము అనేటువంటి వాటిలో ఆయన ఏం చేశాడు, ఈ 3 శరీరాలకు ఒక పాదమే సరిపోయింది. ఆకాశం అంతా పెట్టమంటే ఒక పాదం పెట్టేశాడు. మొత్తం ప్రపంచాన్నంతా కూడా గాయత్రి మంత్రంతో 2 పాదాలతోనే జయించవచ్చాయి అని అర్థం. దానికి 3వ పాదం ఎక్కడ పెట్టుకుంటామంటే నా శిరస్సును పెట్టుకున్నాడు. ఆయన తొక్కేశాడే కానీ చంపల. అదే పాతాళానికి నెట్టవేయబడి అంటే త్రిలోకాలను జయించినటువంటి ఆ బలిచక్రవర్తిని కూడా ఈ వటువు జయించాడు. అంటే బ్రాహ్మణుడికి అంత శక్తి ఉంది, వేదానికి అంత శక్తి ఉంది, వేదం అంత బలమైనటువంటిది చెప్తున్నాడు అనమాట. ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఈ భూలోకం కావచ్చు, ఊర్లోకం కావచ్చు, సువర్లోకం కావచ్చు, వీటినన్నింటినీ ఆక్రమించేశాడు 2 పాదాలతో. ఎక్కడా చోటే లేదు. అప్పుడు ఆయన నా శిరస్సునే పెట్టమన్నాడు. సరే, పాతాళాన్ని తొక్కాడు. పాతాళాన్ని తొక్కేసిన తర్వాత బ్రాహ్మణుడు కాబట్టి ఆయన చంపలే. పాతాళాన్ని అయిపోయిన తర్వాత ఆయన కోరాడు, నాయన నేను అడిగింది చేసావు, నువ్వు ఏం వరం కావాలంటే నువ్వెప్పుడు నాకు దర్శనం ఇస్తుంటావు ఆయన కోరాడు. ఈనాటికి కూడా పాతాళంలో
ఆయన బలిచక్రవర్తి వాకిట్లో ఉన్నట్టు వామనుడు అది ఆ వామనావతారాన్ని ఆయన దర్శనం చేసుకుంటూ ఉన్నాడంటే త్రిలోకాధిపతి అయినటువంటి బలిచక్రవర్తి నువ్వు యజ్ఞాలు చేసినప్పటికీ త్రైలోక్యాధిపతి అయినప్పటికీ కూడా వామనుణ్ణి దర్శించుకుంటే ఇవన్నీ ఉన్నట్టే నాకు అనుకుని ఆ వటువును దర్శించుకుంటూ మరలా రాబోయేటువంటి ఇంద్రుడు ఆయనే, మళ్ళీ ఈయన ఇంద్రుడు అవుతాడు అనమాట. కాబట్టి ఈ వటువు అనేటువంటి వాడికి ఎంత బలం ఉంది అనేది నిరూపించినటువంటిది వామనావతారం అన్నమాట. అందువలనే 8వ సంవత్సరంలో గర్భాష్టమంలో 7వ సంవత్సరంలో చేయమని చెప్పినప్పుడు 8వ నామంగా వామనావతారాన్ని పెట్టాడు అక్కడ. కాబట్టి ఈ మన వాళ్ళు చెప్పినటువంటి వేదంలో ఉండే రహస్యాలన్నీ కూడా చేయాలి అంటే వటువు ప్రధానంగా రోజుకు ఒకసారైనా వామనుణ్ణి దర్శించాలి అంటే చెప్పించాలి. వామన నామాన్ని ఎవరు చెప్పించరు. ఏమంటే మామూలుగా మనం చేస్తుంటారు, కానీ మనకు ఈ వేద పురుషుడిగా ఉండేటువంటి విష్ణువు మన బ్రాహ్మణ్యానికి ప్రాధాన్యంగా చూపించినటువంటి విశ్వరూపం కాబట్టి ఆ వామనుడు ఈ యొక్క వటువును కాపాడుగాక. ఈ వామనుడి యొక్క ఆశీర్వచనంతో దినదిన ప్రవర్తమానంగా అంత్యంతై వటుడింతై నభోవీధి అంతై అని చెప్పాడు కదా, ఆకాశం అంత పెరిగిపోయినాడు కదా. అట్లా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో ఈ వటువుకు సకల విద్యలు రావాలని, వేదాంతాలన్నీ కూడా సులభంగా అర్థం అవ్వాలని చెప్పి ఆశీర్వదిస్తూ అర్ధం దత్వా సుష్ఠిత యోగిరో మే యూయం వాద స్వస్తిభిః సదా. చారు కుంకుమోపేత చందనాది చితాయ హారకతక విమల రూపాయ సర్వమంగళం. సమిధాన హోమేన భగవాన్ సర్వదేవాత్మక సుప్రీనాథు వదిలేసి హోమాలే యజ్ఞరాయ నమః యజ్ఞేశ్వర పూజ కరిష్యే నిల్తాకు హోమాంత యజ్ఞేశ్వరాయ నమః ధ్యాయామి అక్షంతవి ధ్యాయామి ఆయామి ఆసనం సమర్పయామి హస్తయోః నీళ్ళు వదిలిపెట్టు పాదయోః పాద్యం సమర్పయామి.
ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.